ప్రేమ లేక రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక, ఇదే నా మొదటి ప్రేమ లేక రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం, పువ్వని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం. ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు, ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు, తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని. ప్రేమ ప్రేమ ప్రేమ, ఇదే నా మొదటి ప్రేమ లేక రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. తారవని అందామంటే నింగిలో మెరిసేవు, ముత్యమని అందామంటే నీటిలో వెలిసేవు, ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో, ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో, తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని. ప్రేమ ప్రేమ ప్రేమ, ఇదే నా మొదటి ప్రేమ లేక రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు తెలుపుటకు భాష చేత కాక.
ఓకే, మరి యేసురత్నం గారు చాలా బాగా పాడారు సాంగ్. సో ఒకసారి జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. వాళ్ళందో సార్, ఎలా ఉంది మన యేసురత్నం గారి పర్ఫార్మెన్స్? యేసురత్నం మొన్న ఎపిసోడ్ కంటే ఈ ఎపిసోడ్ ఇంకా చాలా బాగా పాడావు. సచిన్ గారు సంగీతంలో ఆయన ఎక్కువగా మెలోడీ సాంగ్సే తీసుకుంటారు. మరి ఇది ఎవరో సాధారణంగా ఈ పాట కొంతమందికి గుర్తు కూడా ఉండదు. నువ్వు మరొక్కసారి ఆ సచిన్ గారిని ఒకసారి గుర్తు తెచ్చావు, చాలా బాగా పాడావు. మంచి పాటను సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ పాటలన్నీ కూడా మన వాళ్ళు చాలా మర్చిపోయారు. ఇప్పుడు ఏయో పిచ్చి పిచ్చి పాటలతోటి జనాలు కూడా పిచ్చెక్కిపోయారు పరిస్థితులు. అటువంటి ఈ తరుణంలో ఆనాటి అజరాపరమైన గీతాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మంచి హిట్స్ అనమాట ఇవన్నీ కూడా. సత్యం గారి స్వరకల్పనలో సత్యం గారు అన్నీ కూడా మంచి డోలక్తో చాలా బాగా చేసేవారు. అసలు అటువంటి పాటను మళ్ళీ ఒకసారి